ఢిల్లీ ప్రయాణంలో సీఎం రేవంత్ రెడ్డి హాఫ్ సెంచరీ కొట్టారు. 50వసారి ఢిల్లీకి రేవంత్ వెళ్లారు. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఆపకపోవడంతో అధిష్టానం వైపు పరుగులు తీశారు. తన పాలనపై ప్రజా వ్యతిరేకత తెలిస్తే సీఎం పదవికే గండం ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఖర్గేతో మాట్లాడి తన పాలనపై రిపోర్ట్ రాకుండా ఆపే యత్నం చేస్తున్నారని తెలుస్తుంది. అందరికంటే 3 రోజుల ముందే ఢిల్లీకి వెళ్లడంపై తీవ్ర చర్చ జరుగుతుంది. తనను సోనియా గాంధీ మెచ్చుకున్నారని రేవంత్ చెప్పుకుంటున్నారు. నిజం తేల్చడానికి మీనాక్షికి పాదయాత్ర బాధ్యతలు రాహుల్ గాంధీ అప్పగించారని తెలుస్తుంది. ఢిల్లీ ప్రయాణంలో సీఎం రేవంత్ రెడ్డి హాఫ్ సెంచరీ కొట్టారు. 50వసారి ఢిల్లీకి రేవంత్ వెళ్లారు. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఆపకపోవడంతో అధిష్టానం వైపు పరుగులు తీశారు. తన పాలనపై ప్రజా వ్యతిరేకత తెలిస్తే సీఎం పదవికే గండం ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఖర్గేతో మాట్లాడి తన పాలనపై రిపోర్ట్ రాకుండా ఆపే యత్నం చేస్తున్నారని తెలుస్తుంది. అందరికంటే 3 రోజుల ముందే ఢిల్లీకి వెళ్లడంపై తీవ్ర చర్చ జరుగుతుంది. తనను సోనియా గాంధీ మెచ్చుకున్నారని రేవంత్ చెప్పుకుంటున్నారు. నిజం తేల్చడానికి మీనాక్షికి పాదయాత్ర బాధ్యతలు రాహుల్ గాంధీ అప్పగించారని తెలుస్తుంది. రైట్, ఇక ఢిల్లీ ప్రయాణంలో సీఎం రేవంత్ రెడ్డి హాఫ్ సెంచరీ కొట్టారు. 50వసారి ఢిల్లీకి రేవంత్ వెళ్లారు. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఆపకపోవడంతో అధిష్టానం వైపు పరుగులు తీశారు రేవంత్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, రాష్ట్రంలో ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కూడా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో చర్చకు తావనిస్తుంది. ఒకవైపు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ ఇద్దరు కూడా తెలంగాణలో దాదాపుగా 5-6 నియోజకవర్గాల పరిధిలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. జనహిత పాదయాత్ర పేరుతోటి వీళ్ళు ప్రతిరోజు ఒక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నిన్న పరిగి నియోజకవర్గం నుంచి మొదలైనటువంటి పాదయాత్ర ఈ రోజు ఆందోళన నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది. ఆందోళనలో ప్రస్తుతం మంత్రి దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో పాదయాత్రకు ఘనంగా ఏర్పాటు చేశారు. ఒకవైపు పెద్ద ఎత్తున కూడా జనం తరలి రావడం, దీంతో జరుగుతున్నటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో మింగుడు పడకుండా ఉన్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతిచ్చి పరిశీలించింది తప్ప ఎక్కడ కూడా ప్రత్యక్షంగా పాల్గొనలేదు. ఆ తర్వాత పిసిసి అధ్యక్షునిగా పాదయాత్ర చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులంతా కూడా అందరూ కూడా కేవలం పర్యవేక్షించారు తప్ప రేవంత్ రెడ్డికి పాదయాత్రలో పాల్గొనలేదు. బట్టి విక్రమార్క పాదయాత్ర చేసినప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో త్వరలో లోకల్ పాలన ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయడం కూడా రేవంత్ రెడ్డి వర్గానికి మిగులుపడడం లేదు. మరోవైపు ఢిల్లీలో రేపు కొన్ని ప్రోగ్రామ్స్ ఉండడంతో కూడా వాటిలో హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి రేపు పలువురు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో కూడా సమావేశం అవుతారని చెప్పి తెలుస్తుంది. రాష్ట్రంలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఇలాగే కొనసాగితే పార్టీలో అంతర్గతంగా సంక్షోభం తలెత్తే అవకాశం కనబడుతుంది. పార్టీలో ఇప్పటికే ప్రభుత్వం వేరు, పార్టీ వేరు అనే గ్యాప్ పెరిగే అవకాశం ఉంది. రీసెంట్ గా కంచెగట్టె బోలి విషయం సందర్భంగా కూడా ఏకంగా మీనాక్షి నటరాజన్ ఒకవైపు సెక్రటేరియట్ కి వచ్చి
సమీక్ష నిర్వహించడం కూడా ప్రతిపక్షాలకు అస్త్రమించినట్టయింది. పార్టీలో ఆమె ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు. సీఎం కు ఒకవైపు సీఎం పైన నిత్యం ఏం జరిగినా కూడా తనకు తెలియకుండా ఏం జరగద్దని చెప్పేసి ఆమె వ్యవహరిస్తున్న తీరు కూడా వీరికి మింగుడు పడట్లేదు. దీంతో తన పైన వస్తున్నటువంటి కంప్లైంట్స్ అన్నిటి కూడా ఒకవైపు పదే పదే ఆయన వివరించుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎప్పుడూ వారిపైన క్రాక్ చెక్ చేసుకునే విధంగా, ఒకవైపు చెక్ పెట్టే విధంగా మరొక వర్గాన్ని తయారు చేసి పెట్టడం పట్ల కూడా రేవంత్ రెడ్డి వర్గానికి మింగుడు పడట్లేదు. దీంతో రేపు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడి పూర్తి వివరాలు తెలియజేయడం కోసము రేపు ఆ ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పలువురు పార్టీ నేతలు కూడా కలిసే అవకాశం కనబడుతుంది. ఒకవైపు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఒకవైపు కేసీ వేణుగోపాల్ తో కావచ్చు, ఇటు కలిస్తే రాహుల్ గాంధీ కూడా కలిసి విషయం చెప్పే అవకాశం కనబడుతుంది. రీసెంట్ గా ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ కులగణన విషయం సందర్భంగా కూడా అటు రేవంత్ రెడ్డి తనకు సోనియా గాంధీ తన పాలన మెచ్చుకున్నారని చెప్పడంతో కూడా ఈ పరిణామాన్ని చోటు చేసుకునే అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.